డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ సెకండ్ విధికి ఎవరైతే వెళ్దాం అని అనుకుంటున్నారో మెయిన్గా మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. మనకి చాలామంది నేను చెప్పేది తెలియకపోవచ్చు అన్నమాట. ఎందుకంటే మీ అందరికీ ఇదే ఫస్ట్ టైం కాబట్టి తెలియకపోవచ్చు. ముఖ్యంగా నేను దేని గురించి చెప్తానంటే మెయిన్గా మనకి ఫేజ్ 1లో సీట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ చేస్తారు. ఇక్కడ వరకు ఓకే. ఎవరైతే ఫస్ట్ వేలో రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళు కూడా మనకేంటంటే ఫేజ్ 1 నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అని మనకు ఒక పీడిఎఫ్ ఫార్మెట్లో లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి దీనివల్ల కలిగే బెనిఫిట్ ఏంటన్నయ్యా అని నన్ను అడగచ్చు. నేను అక్కడికి వస్తాను, ఒక్కసారి వెయిట్ చేయండి. ముఖ్యంగా దీనివల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేద్దాం, వెబ్ ఆప్షన్ పెడదాం, సీటు కొడదాం అని అనుకుంటున్నారో మన ఫేజ్ 1 నాట్ రిపోర్టెడ్ లిస్ట్ తీసి ఏ కాలేజ్లో ఏ ఎన్సిఈటి ర్యాంక్ ఆధారంగా ఏ క్యాస్ట్ ఆధారంగా ఎవరెవరు రిపోర్టింగ్ చేయలేదో అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరైతే రిపోర్టింగ్ చేయని సీట్లు మొత్తం ఖాళీ సీట్లు అన్నమాట. అర్థమైంది కదా నేను ఏం చెప్తున్నాను? ఫేజ్ 1 నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు వీడియో చేస్తాను ఇలా వచ్చిందని. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఎన్సిఈటి ర్యాంక్, మీ క్యాస్ట్, జెండర్ ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని మీకు నచ్చిన కాలేజీలో ఆ పలానా అబ్బాయి పలానా అమ్మాయి రిపోర్టింగ్ చేయలేదు కదా, సో ఒకసారి చూసుకోండి అన్నమాట. ఎవరైతే రిపోర్టింగ్ చేయని విద్యార్థులు ఉంటారో ఆ కాలేజ్లో ఆ సీట్లు మొత్తం ఖాళీ సీట్లు. మీరు సెకండ్ ఫేజ్లో పెట్టుకుంటే మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఫేజ్లో మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. ఈ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా ఎవరు లైట్ అయితే తీసుకోవద్దు. మనకి కొన్ని రోజులు అయితే రిలీజ్ చేస్తారు. సారీ 31st రేపే కదా, రేపు మధ్యాహ్నం 1 PM అయిన తర్వాత మొత్తం క్లోజ్ చేస్తారు రిపోర్టింగ్. అప్పుడు ఎంతమంది చేశారు, ఎంతమంది చేయలేదు వాళ్ళకి తెలిసిపోతుంది. ఎంతమంది చేయలేదు దానికి సంబంధించి ఫేజ్ 1 నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత సో అన్ని మీకు ఏ కాలేజ్లో ఎంతమంది చేయలేదో అన్ని క్రాస్ చెక్ చేసుకోండి. అన్ని ఖాళీ సీట్లు అన్నమాట. మీకు ఫర్దర్ సెకండ్ ఫేజ్ చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది వెబ్ ఆప్షన్ పెట్టేప్పుడు. సో ఇది ఎవరు చెప్పలేదు, సో దీని అయితే గుర్తుపెట్టుకోండి. వన్స్ మీకు అది వచ్చిన వెంటనే ఇలా వచ్చిందని చెప్తాను, మీరు అంతలోపు చేసేయండి అన్నమాట. మీకు ఇదొక ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే. డెమో కూడా చూపిస్తాను, చెప్పైతే ఊరుకోను. మీకు ఒక డెమో కూడా చూపిస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అన్నమాట. ఇలా ఉందని చెప్తున్నాను, మీరు తెలుసుకుంటారని. మనకి నాట్ రిపోర్ట్ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ చేయండి, ఎవరు లైట్ తీసుకోవద్దు. మీకు చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. ఫేస్ 2 సంబంధించి అన్ని ఖాళీ సీట్లు అన్నమాట. ఎవరైతే రిపోర్టింగ్ చేయారో అన్ని ఖాళీ సీట్ల కింద పరిగణనలు తీసుకుంటారు. దానివల్ల మీకు హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ ఇచ్చినా మీకు అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మర్చిపోయాను, మనకి సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజ్ సంబంధించి కాలేజ్ యాడ్ చేస్తారు, సీట్స్ కూడా యాడ్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఇది ఒక ఆన్వాయితీ కింద రావడం జరుగుతుంది. సో చూద్దాం ఈ సంవత్సరం ఏమవుతుందో, ఏం జరగబోతుందో. వన్స్ కొత్తగా సీట్స్ యాడ్ చేసినా, లేదంటే ఫేజ్ 1 నాట్ రిపోర్ట్ లిస్ట్ వచ్చినా, మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్ డేట్స్ వచ్చినా మీకైతే ఇంటిమేట్ చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.